హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం 7 ఆల్టర్నేట్ టూల్స్ ఫర్ కెన్వా గురించి తెలుసుకోబోతున్నాం. మనకు తెలుసు కెన్వా అనేది ఎంత ఇంపార్టెంట్. ఏ స్టార్ట్అప్స్ కైనా సరే తక్కువ బడ్జెట్ లో మనకు కావాల్సిన లోగోస్ గానీ, పోస్టులు గానీ, థంబ్నెయిల్స్ గానీ, బ్యానర్స్ గానీ క్రియేట్ చేసుకోవాలంటే మనకున్న ఒకే ఒక టూల్ కెన్వా. బట్ ఈ రోజు ఆల్టర్నేట్ గా ఉన్న 7 టూల్స్ గురించి కూడా నేను చెప్తాను. ఒకవేళ మీ బిజినెస్ కి అవి యూజ్ అవుతాయి అని అనుకుంటే you can go with those tools. So before going to the topic, this is Ram from WebTube Design. We teach social media management. At the same time, we will handle the social media also. First one, Vista Create. ఈ Vista Create అనేది కెన్వా లాగే ఉంటది. కాకపోతే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే దీంట్లో డైరెక్ట్ గా ప్రింటింగ్ ఇంటిగ్రేషన్ ఉంటది. మీరు ఒకవేళ ఏదైనా డిజైన్ క్రియేట్ చేస్తే కెన్వాల్ అనుకో దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింటింగ్ కి ఇవ్వాలి. అదే ఇక్కడ అనుకో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీ బిజినెస్ రిలేటెడ్ టు ప్రింటింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ అయితే మీరు ఒకసారి ఈ టూల్ ని చూడండి. అండ్ డిజైన్ టెంప్లెట్స్ వచ్చేస్తే కెన్వా కన్నా చాలా తక్కువనే ఉన్నాయి, కెన్వాల్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ ఫ్యూచర్ ఒకటి ఇలా కొంచెం బెనిఫిట్ గా ఉంది. సెకండ్ వన్ ఫోటర్. ఇది వచ్చేసి దీంట్లో ఏఐ టూల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఏఐ రిలేటెడ్ ఇమేజెస్ ఎక్కువ జనరేట్ చేయాలనుకుంటున్నారో, దాని రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ పెట్టాలనుకునే వాళ్ళు ఒకసారి దీన్ని చూడండి. బట్ డిజైన్ టెంప్లెట్స్ వరకు కెన్వా కన్నా చాలా తక్కువగానే ఉన్నాయి. ఎవరైతే క్రియేటర్స్ ఏఐని ఉపయోగించి ఇమేజ్ జనరేట్ చేసి దాని రిలేటెడ్ కంటెంట్ పెట్టాలనుకున్న వాళ్ళకి మటుకు ఇది ఉపయోగపడుతుంది. సో ఒకసారి చెక్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి పిక్స్లర్. ఇది వచ్చేసి ఏంటంటే ఆఫ్లైన్ లో కూడా వర్క్ అవుతుంది. అది దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. సో మీరు ఏదైనా ఎడిట్ చేయాలన్నా, డిజైన్ మార్చాలన్నా కూడా మీరు ఆఫ్లైన్ లో వర్క్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఎక్కువ ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ ఏఐ టూల్స్ ఉంటాయి కంపేర్ విత్ కెన్వా. సో మీరు ఒకవేళ ఏఐ రిలేటెడ్ టూల్స్ యూజ్ చేయాలనుకుంటే మీరు ఈ పిక్స్లర్ ని ఒకసారి చూడండి. మైట్ బి ఇది మీకు యూజ్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ డిజైన్స్. ఇది వచ్చేసి ఏంటంటే మీరు డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టూల్స్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ పవర్ పాయింట్స్ కానీ మీరు డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. బట్ కెన్వాలో మీకు ఆప్షన్ లేదు. కాకపోతే కెన్వా తోటి పోల్చుకుంటే ఇక్కడ లిమిటెడ్ టెంప్లెట్స్ ఉంటాయి. బట్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ ని ఈజీగా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ పవర్ పాయింట్ రిలేటెడ్ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ మైక్రోసాఫ్ట్ డిజైన్స్ అనేది కొంచెం బెటర్ అని అనిపించింది. బట్ మీరు ఒకసారి అయితే చూడండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిగ్మా. ఫిగ్మా వచ్చేసి మీరు యూఐ యూఎక్స్ డిజైన్స్ చేసుకోవాలంటే ఇది చాలా వర్కౌట్ అవుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు బెటర్ అడ్వాన్స్డ్ డిజైన్స్ ఇందులో చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళకు, యాప్స్ డిజైన్ చేసే వాళ్ళకు ఫిగ్మా అనేది కెన్వా కన్నా చాలా బెటర్. అండ్ టీమ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా చాలా బెటర్ గా ఉంటది. సో ఒకవేళ మీరు టీమ్ డిజైన్స్ అండ్ వెబ్సైట్స్ లాంటివి చేయాలనుకుంటే బెటర్ డిజైన్స్ కి మీకు ఫిగ్మా అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే కెన్వా అంత ఈజీగా ఉండదు. ఒకవేళ మీ బిజినెస్ వెబ్సైట్ రిలేటెడ్, యాప్స్ రిలేటెడ్ అయితే మీరు ఒకసారి ఫిగ్మాని చూడండి. సిక్స్త్ వన్ వచ్చేసి కిటిల్ అండి. కిటిల్ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా ఇందులో ఉంటది. మీరు ఏదైనా క్లాతింగ్ బిజినెస్ కానీ, ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్ కానీ చేస్తున్నప్పుడు ఇది డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది కాబట్టి మీరు కస్టమర్ కి డైరెక్ట్ పంపించవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసి పంపించాల్సిన అవసరం ఉండదు. సో కెన్వా తో పోల్చుకుంటే అది బెటర్ గా ఉంది. కాకపోతే వెరీ లిమిటెడ్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కెన్వా తో కంపేర్ చేసుకుంటే. మీరు ప్రింట్స్, క్లాత్స్ రిలేటెడ్ డిజైన్స్ చేసే వాళ్ళైతే మీరు ఒకసారి దీన్ని చూడండి. వన్ అడోబ్ ఎక్స్ప్రెస్. ఇది కెన్వా లానే ఉంటదండి. కాకపోతే మనకు అడోబ్ గురించి తెలుసు, కెన్వాకి ఈక్వల్ గా మీరు అడోబ్ తీసుకొచ్చారు. సో ప్రైజింగ్ విషయంలో రెండు బోత్ సేమ్ ఉంటాయి. బట్ మీరు ఒకవేళ యానిమేషన్ రిలేటెడ్ వీడియోస్ చేయాలనుకుంటే మీరు కెన్వా కన్నా అడోబ్ కొంచెం బెటర్ గా ఉంటుంది. సో మీరు ఎక్కువగా ప్రొఫెషనల్ అయ్యింది అడోబ్ రిలేటెడ్ ప్రీమియం ప్రో గానీ, ఎఫెక్ట్స్ గానీ మీరు వాడుతున్నట్టయితే మీరు అడోబ్ ను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు కెన్వా. సో నా దృష్టిలో అయితే కెన్వా అనేది చాలా పవర్ఫుల్ టూల్ అండి. బట్ డిపెండింగ్ ఆన్ యువర్ బిజినెస్ ని బట్టి మీకు టీమ్ కొలాబరేషన్, వెబ్సైట్ రిలేటెడ్ డిజైన్ చేస్తారా, లేకపోతే అడ్వాన్స్ యూఐ యూఎక్స్ డిజైన్స్ మీకు కావాలన్నా, సో డిపెండింగ్ ఆన్ దట్ మీరు స్పెసిఫిక్ టూల్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఐ ఫెల్ దట్ కెన్వా ఇస్ ద బెస్ట్ వన్. సో మీ బిజినెస్ బట్టి మీరు చూస్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు ఇందులో ఏ టూల్ నచ్చింది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. యాజ్ ఎ మిడ్ రేంజ్ బిజినెస్ ఓనర్ గా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ నీడ్ ఉంది అనేది మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ చేస్తామండి. మీరు మా వీడియోస్ రెగ్యులర్ గా కావాలన్నా, మీరు సోషల్ మీడియా రిలేటెడ్ కంటెంట్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మా యొక్క కమ్యూనిటీ లింక్ ని మేము డిస్క్రిప్షన్ లో కామెంట్ లో ఇస్తాము. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మేము సోషల్ మీడియాకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు డైరెక్ట్ గా పంపిస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.